వంగవీటి రంగా గారి వర్ధంతి నేడు. ఆ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో వాళ్ళ కుమార్తె గారు ఆశా కిరణ్ గారు సెంట్రిక్గా రంగా నాడు పేరుతో ఒక పెద్ద సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభ ఫ్రేమ్వర్క్ అనేది ఫస్టే సెట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. రంగా గారి అభిమానులందరూ కూడా ఈ సభకు హాజరు కండి అని చెప్పి క్లియర్ కట్గా ఫస్టే ప్రకటించారు సభా నిర్వాహకులు. ఇప్పటికిప్పుడు మాకు రాజకీయాల ఉద్దేశం కాదు, రాధారంగా మిత్రమండలి సలహాల మేరకు వాళ్ళ సూచనల మేరకు భవిష్యత్తులో ముందుకెళ్తాం. ప్రస్తుతం రంగా గారి ఆశయాల కోసం పనిచేసే నేను వచ్చాను అని చెప్పి వాళ్ళ కుమార్తె గారు ప్రకటించారు. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ చాలా క్లియర్ కట్ ఏంటి, రాజకీయ ఉద్దేశంతోనే వస్తారు. కొన్ని రోజులు పరిశీలించి తర్వాత ఏది బెటర్ ప్లాట్ఫామ్ అన్న చూస్తారు, లేకుంటే అవసరం కూడా ఏదైనా కొత్త పార్టీ పెట్టుకుంటారు తెలియదు. దానికంతా పక్కన పెడితే ఈరోజు రంగానాడు సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రంగా గారి హత్యకు గురి కాబడ్డారు కదా. సో వర్ధంతి సభ రోజు మీటింగ్ పెడితే ఆ సభలో హాజరయ్యే ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రంగా గారి హత్యకు కారణం ఎవరు అని చెప్పి వేళ్ళు ఎటువైపు చూపెడతారు. రంగా గారి హత్యకు కారణాల గురించి చర్చించకుండా, కారణం ఎవరు అన్న దాని గురించి చర్చించకుండా ఈ సభ ఏమైనా కనుక జరిగితే ఆ సభకి ఏమైనా కనుక అర్థం పర్థం ఉంటుందా? ఆ సభ ఉద్దేశం నెరవేరుతుందా? చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అని ఈ సభలో ప్రసంగించే వాళ్లకు ముందే సభా నిర్వాహకులు ఏమైనా కనుక ఒక ఫ్రేమ్వర్క్ ఏమైనా సెట్ చేసి ఉంటారా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని? ఇవన్నీ కూడా రంగా గారి ఆశయాలు అంటే వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఆయన హత్యకు కారణం ఎవరు, హత్య జరగడానికి కారణం ఏంటి, ఆ హత్య కేసు నిందితులకు తర్వాత శిక్షలు పడ్డాయా, అప్పుడు హత్య జరగడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చర్చించకుండా సభ పెట్టి ప్రయోజనం లేదు. ఒకవేళ అవన్నీ కనుక అక్కడ చర్చించి అవన్నీ కనుక ఆ సభలో ప్రస్తావనకు వస్తే మరి ఎవరు టార్గెట్ కాబడతారు, ఎవరి వైపు వేలు చూపెడతాయి, అసలు ఏం ప్రసంగించబోతున్నారు? మరీ ముఖ్యంగా రంగా గారి కుమార్తెగా ఇప్పుడు వార్తలు నిలుస్తున్నటువంటి ఆశా కిరణ్ గారు ఏం మాట్లాడబోతూ ఉన్నారు? నో డౌట్ ఆంధ్రప్రదేశ్లో కొట్టే కులం కంపు బహుశా దేశంలో ఎక్కడ అంటే కులాల కంపు కొడుతున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కులం కంపు ఒక రేంజ్లో దేశంలో ముందు వరుసలో నిలిచే అంతైతే ఖచ్చితంగా కొడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా రంగా గారిని సరే ఆయన అన్ని వర్గాల కోసం పనిచేశారా, అన్ని వర్గాల కోసం సేవ చేశారా, ఆయనకు ఒక స్పెసిఫిక్ కులం అనేది లేదా అన్న కథ కాసేపు పక్కన పెడదు. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఒక కులం ప్రధానంగా ఆయన అయితే ఓన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆయన ఓన్ చేసుకొని ఆ కులం ఇప్పుడు ఒక వ్యక్తికి అండగా నిలుస్తూ ఉన్నారు. ఈ 18 నెలల కాలంలో ఆ కులంలోనే చాలా అంతర్మదనం జరుగుతుంది అని ఆ కులానికి సంబంధించిన ప్రముఖులే మాట్లాడుతూ ఉంటారు. అసలు మన ఆత్మగౌరవం ఇంపార్టెంట్, ఇంకెవరో జెండా మోయడమో ఇంకెవరి కోసం పనిచేసి మన ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన అవసరం అయితే లేదు అనే ఒక చర్చ ఆ కులంలోనే స్టార్ట్ అయినట్లుగా కొందరి మాటలు బట్టి అయితే అర్థమవుతుంది. అది ఎంత బలంగా ఉందనేది నాకు తెలియదు. అండ్ ఈరోజు రంగా గారి కుమార్తె బై డిఫాల్ట్గా రంగా గారి ఆశయాలు అనుకున్నప్పుడు అన్నింటినీ కూడా ఆమె ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఆమె ఆలోచనలు ఏంటి అంటే ఆమె ఈరోజు తేటతెల్లం చేస్తారా? చాలా ఇంట్రెస్టింగ్. సో ఈ సభ తర్వాత, ఈ సభలో ప్రముఖుల మాటల తర్వాత మనకు ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఇంట్రెస్టింగ్, వెయిట్ చేద్దాం.